వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మల్లెచెట్టు చౌరస్తా నుంచి ఎల్లమ్మ చెరువు వరకు ప్రతిపాదించిన 70 అడుగుల రోడ్డు నిర్మాణం పనులు స్థానికుల్లో ఆందోళనకు దారితీసింది. రోడ్డు విస్తరణతో ఇళ్లు, దుకాణాలు, ప్లాట్లు కోల్పోతున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించేందుకు కాంట్రాక్టర్ సిద్ధమవుతుండగా బాధితులు పనులను నిలిపివేయాలని నిరసన తెలిపారు. సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు, పాలకవర్గ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులతో మాట్లాడారు. అనంతరం బాధితులు అఖిలపక్ష నాయకులతో కలిసి మున్సిపల్ కార్యాలయానికి వెళ్లి కమిషనర్ తో చర్చించారు. బాధితుల వినతిని సానుకూలంగా పరిశీలిస్తామని, పునరావాసం, నష్టపరిహారం అంశాలను ఉన్నతాధికారులు, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్తామని అధికారులు, పాలకవర్గ సభ్యులు బాధితులకు తెలిపారు. రోడ్డు వేడలకు కాకుండా 25 ఫీట్ల రోడ్డు 5 ఫీట్ల మోరు పెట్టుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాం. మేము చైర్మన్ కానీ వైస్ చైర్మన్ కానీ మా మీదకే రివర్స్ కావడం జరుగుతుంది. ఈ వారికి ఒకసారి ఇక్కడికి పిలిపించుకున్నారు. నేను లేను, మా వాళ్ళని ముసలి వాళ్ళని పిలిపించుకొని అప్పుడు ఒకసారి తిట్టి పంపించారు. అది కూడా నాకు తెలియదు. నాకు మొన్న తెలిసింది. ఈ రోజు నేను అడిగితే నేను వచ్చి నాన్న అంటుంది వైస్ చైర్మన్ గారు. మరి మా ఇల్లు పోతే మేము ఎక్కడ ఉండాలి? కౌన్సిలర్లు అప్పుడు కాళ్ళు మొక్కిరు, మాకు ఓటేరు, మీకు సపోర్ట్ ఇస్తాం, మేము ఎక్కడంటే అక్కడ మేము ఉంటామని. మరి ఇప్పుడు ఎందుకు మాకు గుంపాలు తీస్తారు మా గుండెల మీద? మమ్మల్ని ఇక్కడ ఉంచుతారా? మమ్మల్ని ఏమైనా చేస్తారా మీరు అంతా కలిసి కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా? ఆనేటి నుంచి మాకు ఈ రోజు దాకా మాకు అరకాలకు ముళ్ళాటకుండా మా ఇంట్లో మేము ఉన్నాం. నా భర్త ఈ వికలాంగుడు సీమ వేసుకొని తాగిస్ నుంచి 12 గంటలకు వస్తారు. మీరు ఎక్కడ జంగట్లు ఎత్తే అంటే నా మొగడు జంగట్లకి 12 గంటలకు ఎట్లా రమ్మంటారు? నన్ను ఏం చేసుకొని బతకమంటారు? నాకు 4 పిల్లలు. ఆ పిల్లలను వేసుకొని నేను జంగట్లు ఎట్లుండాలి? ఇప్పుడు మీరు రోడ్డు తీసేయాలనుకుంటే ఇప్పుడు ఇది ఒకటే పట్టుకుంటారు. గాంధీగారి నుంచి మళ్ళీ చెట్టు దాకా ఏ రోడ్డు ఉన్నది? దాని గురించి ఎవరు పట్టించుకుంటలేరు. అది ఒకటే రోడ్డు పట్టుకొని మీరు ఎందుకు ఇంత చేస్తుండ్రు? మమ్మల్ని ఎక్కడ గుంజుతా అనుకుంటుండ్రు? దీని గురించి డిస్కషన్ చేయాలని మంత్రి సార్ని కానీ రావాల్సిందిగా మీకు కోరుచున్నాం, వార్డు సభ్యులందరూ కలిసి. ధన్యవాదాలు. వీలైనా పొన్నం ప్రభాకర్కి నమస్కరించేమనగా మా ఎల్లం బజార్ రోడ్డుకి చాలామంది పేద ప్రజలు నివసిస్తున్నారు సార్. మీరు తగ్గించిన 10 ఫీట్లలో వాళ్ళది తగ్గించినా కూడా ఇంకా ఇల్లు పోతున్నాయి. 50 ఫీట్ల రోడ్డు 10 ఫీట్ల మోరేస్తే కొంతమంది ఇల్లు పోకుండా ఉంటాయి. పూర్తిగా అటుపక్కకున్న వాళ్ళది పూర్తిగా ఇల్లు పోయిన వాళ్ళకి ఏదైనా ఆవాసం కల్పించాలని కోరుకుంటున్నాం. మున్సిపల్ ఆఫీస్లో గౌరవ చైర్మన్ గారి ఆధ్వర్యంలో, పాలకవర్గ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మా ఎల్లం బజార్ రోడ్డు ప్రజలందరినీ పిలవడం జరిగింది. మేమందరం రావడం జరిగింది. వాస్తవంగా ఈరోజు ఎవరైతే అధికారిని మేము తెలుసుకున్నామో చైర్మన్ గారిని అడిగినప్పుడు 80 ఫీట్ల రోడ్డు మేము కౌన్సిల్ తీర్మానం చేసినాం, ప్రపోజ్ పంపినాం ప్రభుత్వానికి. 80 ఫీట్ల తీర్మానం వచ్చింది. అయినా పాలకవర్గం ఇక్కడ ఆలోచించి పేద ప్రజలు ఉన్నారు, కొంత వెసులుబాటు కల్పించాలని చెప్పి 70 ఫీట్లు చేసినామని చెప్పి చెప్తా ఉన్నారు. అయినప్పటికీ ఎల్లం బజార్లో చాలా పేద ప్రజలు ఉన్నారు, గుంట భూమి లేని వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న ఆవాసాలు ఉన్నాయి, గుడిసెలు ఉన్నాయి, చాలా వాళ్ళు కైకిలు చేసుకునే బతికే ప్రజలు ఉన్నారు. కాబట్టి ఆ రోడ్ను ప్రజలు ఇంకా తగ్గించాలని చెప్పి కోరుతా ఉన్నారు. ఎందుకంటే తగ్గించేది ఉంటే మా ఇల్లు పోవు, మేము పేదవాళ్ళం, మా ఉన్న జాగాలే బతామని ఒక ఆలోచన చేస్తూ ఉన్నాం. దాన్ని మంత్రి గారు రావాలి, వచ్చి ఒక మీటింగ్ ఏర్పాటు చేసి ఇంతవరకు తీస్తారు. గతంలో కూడా మంత్రి గారి దృష్టి తీసుకుపోయినాము. మీరు ఒక్కసారి మా ఎల్లం బజార్ రండి, ఆడ ప్రజలతోటి సమావేశం ఏర్పాటు చేసి ప్రజల అభిప్రాయం తీసుకున్న తర్వాత మీ యొక్క నిర్ణయాన్ని ప్రకటించమని చెప్పి మంత్రి గారిని కోరడం కూడా జరిగింది గతంలో. ఇప్పుడు కూడా కోరుతా ఉన్నాం. మేమందరం ఏదో డెవలప్మెంట్కు వ్యతిరేకం కాదు, హుస్నాబాద్ డెవలప్మెంట్ చేస్తామంటే ఎల్లం బజార్ ప్రజలు ఎవరు వ్యతిరేకం కాదు. కానీ పేద ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకి ఏ పద్ధతిలో మీరు సహాయం చేస్తారు? ప్రభుత్వ పథకాల ద్వారానా, లేకపోతే ఇల్లు కోల్పోయిన ఇల్లా, లేకపోతే ల్యాండ్ కోల్పోతే ల్యాండ్ ఇస్తారా, ఏ రకమైన హామీ ఇస్తారా అనేది మాకు తెలియవలసిన అవసరం ఉంది, ప్రజలకు తెలవాలి. మరి మంత్రి గారు ఎందుకంటే ప్రభుత్వంలో కొనసాగుతూ ఉన్నారు, ఇక్కడ ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రజలు ఒకటే కోరుతా ఉన్నారు, మీరు తప్పకుండా ఒక సమావేశం ఏర్పాటు చేసి ప్రజల యొక్క కష్ట నష్టాలను ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. తప్పకుండా ప్రజలు మీ మీద ఒక విశ్వాసం పెట్టారు. మంత్రి గారు వస్తే మాకేదో ఒక న్యాయం జరుగుతుందని ఒక విశ్వాసంతో ఉన్నారు. కాబట్టి ఆ విశ్వాసాన్ని కోల్పోకుండా ప్రజల యొక్క మనోభావాలను గౌరవించి మంత్రి గారు ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశం అయ్యేదాకా కూడా మున్సిపల్ అధికారులు కానీ పాలకవర్గం కానీ ఎల్లం బజార్లో ఎలాంటి పనులు చేయొద్దని చెప్పి మేము మీ సభాముఖంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. హుస్నాబాద్ పట్టణ అభివృద్ధి విషయానికి సంబంధించి మంత్రి గారు ఎల్లం బజార్ రోడ్ను అంటే ఎల్లమ్మ చెరువు పోయే రోడ్ను 80 ఫీట్ల రోడ్లు చేస్తామని, అభివృద్ధి పనులు చేస్తున్నామని ఇవాళ అక్కడ వర్క్ మొదలు పెట్టడం జరిగింది. దానికి ప్రజలు
మా ఇల్లు పోతానే మాకు నష్టం జరుగుతుంది. ఆ ఏరియాకి పెద్ద ఎత్తున పేదలు మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళే ఉన్నారు అక్కడ. మరి 80 ఫీట్ల రోడ్లు వేస్తే వాళ్ళ పూర్తి ఆవాసం కోల్పోతారు. మరి వాళ్ళ ఆవాసం కోల్పోతే ఎక్కడుంటారని కూడా ఈ సందర్భంగా మంత్రి గారిని అడుగుతాను. ఎందుకంటే తెల్లారి వరకే ఇప్పుడున్న ప్రభుత్వాలు ఇల్లు కట్టించే పరిస్థితి లేదు. వాళ్ళు కనుక ఒకవేళ నష్టపరిహారం వచ్చి ఇప్పుడున్న రేట్ల ప్రకారం మెటీరియల్ చూసుకున్నా, ఒకవేళ సుతారాలతో ఇల్లు కట్టించుకోవాలనుకున్నా కూడా అప్పుడున్న వ్యవస్థకు ఇప్పుడున్న వ్యవస్థకు బాగా తేడా అయింది. బాగా నష్టాలు జరుగుతాయి. అదేవిధంగా విలువైన భూములు సుతా ఇలా పోయే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా ఇది కేవలం ఎల్లమ్మ చెరువు కాడికే ఈ రోడ్ ఎండ్ అవుతుంది. భవిష్యత్తులో అటు డెవలప్ అయ్యే ఏరియా కూడా కాదు. అదేవిధంగా కాబట్టి మంత్రి గారు ఇది పెద్ద అభివృద్ధి జరిగే రోడ్డు కాదు. రోజు భారీ ఎత్తున ఇటు లారీలో లేకపోతే ఆర్టీసీ బస్సులో తెల్లారులైతే ఇటు నుంచి పోయే వ్యవస్థ కాదు. కాబట్టి దీన్ని మీరు 80 ఫీట్లు అంటారు. ఇక్కడ పాలక వర్గం కావచ్చు, మంత్రి గారు కావచ్చు, దాన్ని నేను అనేది ఏంటంటే ఇప్పుడు రోడ్డు మీదనే హుస్నాబాద్ మున్సిపాలిటీకి డ్రైనేజ్ లేదు. అది నేషనల్ హైవే డ్రైనేజ్ వాడుకుంటారు. మొన్న వచ్చిన వరదలు చూసిరు, ఒక్కొక్క ఇళ్ళకి పోయినాయి. ఎంత తీవ్ర నష్టం జరిగిందో మనం అందరం చూసినాం. అంటే అటువంటి మున్సిపాలిటీ వల్ల ఓట్ల కొరకు అక్కడ మోరీ మళ్ళా రేపు మెయిన్ రోడ్ మీద మేము మోరీ కట్టుకుంటామంటే అక్కడ వ్యాపారస్తులు నిలబెట్టే పరిస్థితి ఉన్నది. వాళ్ళ జోలికి పోయే పరిస్థితి ఇక్కడ కనబడతలేదు. అటువంటిప్పుడు వీళ్ళను ఏదో అలకగా దొరికిరు, వీళ్ళు ఏం చేస్తారు అనే ఉద్దేశంతో వీళ్ళని బెదిరిస్తారు. ఇది బెదిరింపులకు గురి చేసుడు మంచిది కాదు. ఇది మేము ఏమంటానో ఇది పెద్ద రోడ్డు కాదు కాబట్టి అవసరం అనుకుంటే ఇదో ఇటు 20 ఫీట్లు అటు 20 ఫీట్లు 5 ఫీట్ల డ్రైనేజ్ చేసి, అదేవిధంగా నాగలమ్మ దిక్కు కూడా అటో 20 ఫీట్లు ఇటో 20 ఫీట్లు మళ్ళీ అటో ఒక డ్రైనేజ్ చేస్తే 2 రహదారుల నుంచి ప్రజలు ఎల్లమ్మ టూరిజానికి పోయే వాళ్ళకు చాలా మంచిగా సౌలభ్యంగా ఉంటుంది. అదేవిధంగా డివైడర్ కూడా ఇంత ఇబ్బంది పడుతూ అంటే ప్రజలకు ఇంత ఇబ్బందులు జరుగుతూ అంటే కూడా వాళ్ళకు సెంట్రల్ లైటింగ్ మాకు దాంతో పెద్ద ఎసెన్షియల్ కూడా అవసరం లేదంటారు. దాన్ని కూడా సెంట్రల్ లైటింగ్ ఒకవేళ ఉపసంహరించుకుంటే వాళ్ళ ఇళ్ళకు కూడా నష్టం జరగదు. వాళ్ళకు ఇళ్ళకు సంబంధించి పరిహారం ఇచ్చే అవసరం కూడా ప్రభుత్వానికి ఉండదని ఈ సందర్భంగా మా బీఎస్పీ పార్టీ పక్షాన తెలియజేయడం జరుగుతుంది. దీన్ని మంత్రి గారు తక్షణమే వీళ్ళతోని ఒక 3-4 రోజుల సమావేశం ఏర్పరిచి వాళ్ళకు తగిన న్యాయం చేయాలి. ఆదివారం రాక పాలక వర్గం ఆ ఇళ్ళ జోలికి పోతే మాత్రం ఖచ్చితంగా మరి ఆ తర్వాత జరిగే పరిణామాలకు వాళ్ళే బాధ్యత వహించవలసి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరించడం జరుగుతుంది. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.